స్టాక్ మార్కెట్కి ఈరోజు రావడం జరిగింది. వర్ష ప్రసాద్ గారి అధ్యక్షతన ఈ మార్కెట్లో అందరూ వాణిజ్యం చేసేవాళ్ళే, చిన్న చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరుగుతుంది. కానీ వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చినాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు జిఎస్టీ సమస్య కానీ ఇక్కడ ఏం చేశారు అనేది అరే అక్కడ పక్కన పెట్టరా, చాలు కొంచెం డౌన్ చేయండి లోగోలు. ఓకే ఓకే సార్. అన్ని రూల్స్ కి లోబడి ఉంటాయి. పక్కన పెట్టి డౌన్ చేయండి అబ్బా. అందరూ సమానంగా పట్టుకోండి. ఎన్నికల సీజన్ కాబట్టి రాజకీయ పెద్దలు వచ్చి ఓట్లే అడుగుతారు. ఈ రోజు నేను కలిసి అందరికీ కూడా ఒక్క పరిచయం చేసుకొని ఓట్లు వేయాలి. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకి, ఎంపీ గారికి సైకిల్ గుర్తుకి, టీడీపీ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి మనవి చేస్తూ వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే గత 15 రోజుల నుంచి నేను పశ్చిమ నియోజకవర్గంలో అనేక డివిజన్లు తిరిగాను. 20 డివిజన్ల దాకా అయిపోయినాయి. 20 డివిజన్లో కూడా ముఖ్యంగా నేను ప్రచారం కంటే ఎక్కువ అవగాహన, అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో సమస్యలు ఏంటి అని చూసే పని మీద డ్రైనేజ్ సిస్టమ్ లేక ఈ రోజు ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని వచ్చినాయి. ఎక్కడికక్కడ సీవేజ్ ఎస్టీపీస్ పెట్టచ్చు. అది కూడా పెద్ద ఖరీదైన సమస్య కాదు. దానివల్ల మనకి ఎటువంటి రకమైన రోగాలు రాకుండా సమస్య సాల్వ్ అవుతుంది. రోడ్డు మీద మురికాలు తిరగకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తూ ఉన్నాను. 4-5 రోజుల్లో నియోజకవర్గం మొత్తానికి ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. అదంటే డిజిటల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియపరుస్తాం. ఈ లోపల ముఖ్యంగా వాణిజ్యం చేసేవాళ్ళు పుస్తకం అంతే ఎక్కువ మెజారిటీ ఆర్యవైశ్యులు ఉన్నారు. తర్వాత ముఠా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముఠా వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఈ ముఠా వాళ్ళ 2 రకాలు. ఒకటి బరువులు మోసేవాళ్ళు ఉన్నారు, ఇంకొకటి చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. బరువులు మోసేవాళ్ళకు కూడా వాళ్ళు భోజనం చేయడానికి కూడా సౌకర్యం లేదు. అలసిపోయితే మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ పనిచేయడానికి కూడా సౌకర్యం లేదు. ఈ సౌకర్యాలన్నీ